For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ పర్సనల్ అండ్ గ్రూప్ ఫిట్నెస్ ట్రైనర్, సర్టిఫైడ్ యోగా ట్రైనర్, అరోబిక్స్ అండ్ అక్యుప్రెషర్. మరెవరో కాదండి, అతనే విశ్వ కుమార్, ఇనిషియేటర్ ఆఫ్ విశ్వ ఫ్యూజన్ ఫిట్నెస్. మరి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్యన ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నీ పెయిన్స్తో బాధపడుతున్నారు. మరి నీ పెయిన్స్తో ఫేస్ చేసే వారికి లోవర్ బాడీ స్ట్రెంగ్తెన్ చేయాలంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి సార్? మోస్ట్లీ కొంతమంది నీ ఇష్యూస్ ఉంటాయి, వెదర్ ఓల్డ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఆర్ వాట్ ఎవర్ ఏజ్. సో వాళ్ళ కోసం డెఫినెట్గా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాళ్ళు ఈజీగా చైర్ పైన కూర్చొని కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ సిట్టింగ్ పొజిషన్కి వచ్చాము, అప్పుడు స్పైన్ అనేది డైరెక్ట్గా పెట్టాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము స్లోగా మనం వన్ లెగ్ లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, దెన్ స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తాం, ఎగ్జేల్. సో స్ట్రైట్ చేయని వాళ్ళు ఎంతవరకు వాళ్ళ రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంది అంతవరకు చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా నా ఐఎమ్ రేజింగ్ మై లెగ్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ద ఎయిర్, ఎగ్జేల్ అండ్ ఇన్హేల్ బ్యాక్. You can bring it back on the floor or else you can keep it in the air. So anywhere అన్నమాట, సింపుల్గా ఎగ్జేల్ అండ్ ఇన్హేల్. సో ఇలా మనము దీన్ని ఒక 15 to 20 times అలా 2 sets చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు ఎప్పుడైతే మనం ఇట్లా ఎగ్జేల్ చేస్తామో డెఫినెట్గా మన థై మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. సో ఎప్పుడైతే థై మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయో న్యాచురల్గా నీ పైన ఇంపాక్ట్ తక్కువగా పడుతుంది. వెన్ వీఆర్ జస్ట్ వాకింగ్, అలాగే లిటిల్ బిట్ ఆఫ్ జాగింగ్ లేదా క్లైంబ్ చేసేటప్పుడు. ఓకే, సో దీన్నే మనం ఇంకా కొంచెం ఇంటెన్సిటీగా చేసుకోవాలి, ఇంకా కొంచెం దీన్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాలి. అంటే యూ క్యాన్ టేక్ లైక్ ఏ లెగ్ వెయిట్ అనమాట, యాంకిల్ వెయిట్. సో దట్ విల్ బి 1/2 kg or 1 kg. సింపుల్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ టై ఇట్ అప్. సో వీఆర్ షోయింగ్ హియర్ ఇన్ ఏ వెరీ న్యాచురల్ ప్రాసెస్ అండి. సో సింపుల్ ఎక్సర్సైజెస్ అట్ యువర్ ఆఫీస్, అట్ హోమ్. ఇట్స్ వెరీ ఈజీ. సో దీన్ని మనం ఏం చేస్తున్నాము, ఎగ్జేల్ అండ్ ఇన్హేల్. ఓకే, చూడండి. సో ఇదే ఎక్సర్సైజ్ని మనము మూమెంట్ కాకుండా స్టాటిక్ పొజిషన్లో చేస్తాము. స్టాటిక్ అంటే జస్ట్ అన్మూవ్ అనమాట. ఓకే, జాయింట్స్ కానీ ఏ మూమెంట్ ఉండదు, జస్ట్ ఇట్లే. ఇట్స్ లైక్ ఎ స్టాచ్యూ, స్టాటిక్ మూమెంట్. 1 2 3 4 5. సో ఇలా మనం కౌంటింగ్ పెట్టుకోవాలి. 15 seconds, 30 seconds, 1 minute, అలా బోత్ ద లెగ్స్ని మనం ప్రాక్టీస్ చేసుకో. సో ఈ వర్కౌట్ ద్వారా ఈజీగా మనం థై స్ట్రెంగ్తన్ చేసుకుంటూ నీ పైన లోడింగ్ తగ్గించుకోవచ్చు. రైట్, ఈస్ అ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ అట్ హోమ్ అండ్ అట్. సో దిస్ ఎక్సర్సైజ్ కెన్ బి డన్ బై ఆల్ ద ఏజెస్. వెరీ ఎఫెక్టివ్. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్స్. యా.